తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలనేది చాలా మంది కల. మరి ఆ కలను ఎలా నిజం చేసుకోవాలి? సరైన దారేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇక మీ వెతుకులాట ముగిసినట్లే. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక మంచి సెక్యూర్డ్ ఇంకా గౌరవప్రదమైన కెరియర్ను నిర్మించుకోవడం ఎలా? ఇది చాలామంది ఆశావాహుల మదిలో మెదిలే ప్రశ్న. ఈరోజు మనం ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా మనం ఈ కెరియర్ని ఎందుకు ఎంచుకోవాలి, దీని ప్రత్యేకత ఏంటి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగం అంటే అదొక భరోసా, అద్భుతమైన జాబ్ సెక్యూరిటీ, మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కెరియర్లో పైకి వెళ్లడానికి ఒక క్లియర్ పాత్. వీటన్నింటికంటే ముఖ్యంగా రైతులకు సేవ చేస్తున్నామనే ఒక సంతృప్తి, సమాజంలో వచ్చే గౌరవం. నిజంగా ఇవే ఈ కెరియర్ను అంత స్పెషల్గా నిలబెడతాయి. సరే, మరి కెరియర్లోకి మనం ఎలా అడుగుపెట్టాలి? దానికి ఉన్న ఏకైక మార్గం మన టీజీపీఎస్సీ గేట్వే. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. అర్హతలు చెక్ చేసుకోవడం. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, లోకల్ స్టేటస్, ఒకవేళ రిజర్వేషన్ వర్తిస్తే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్, ఇవన్నీ పక్కాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కటి లేకపోయినా మన కష్టమంతా వృధా అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్. 2 పేపర్లు, రెండిటికి సమానమైన మార్కులు. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్, పేపర్ 2 ఏమో మన కోర్ సబ్జెక్ట్ అగ్రికల్చర్. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి జనరల్ స్టడీస్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం లాంటి కీలకమైన టాపిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. గుర్తుంచుకోండి, రెండిటినీ బ్యాలెన్స్ చేస్తేనే విజయం మన సొంతమవుతుంది. రైట్, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. సాధారణంగా అభ్యర్థులు చేసే తప్పులేంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుంటే మన సక్సెస్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. గెలవాలంటే ఏం చేయాలో తెలిసినట్లే ఏం చెయ్యకూడదో కూడా తెలియాలి. ఇవే ఆ 4 డేంజరస్ మిస్టేక్స్. 1. జనరల్ స్టడీస్ని లైట్ తీసుకోవడం. 2. పాత ప్రశ్నపత్రాలను అస్సలు పట్టించుకోపోవడం. 3. తెలంగాణకు సంబంధించిన అంశాలను తక్కువ అంచనా వేయడం. ఇక ఫైనల్గా చదివింది చదివినట్లు వదిలేయడం, అంటే రివిజన్ ప్లాన్ లేకపోవడం. ఈ 4 తప్పుల్ని గనక మనం అవాయిడ్ చేస్తే పోటీలో చాలా ముందుకెళ్ళిపోతాం. సరే, ఇంత కష్టపడి జాబ్ సాధించాక ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మన కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందో ఈ సెక్షన్లో చూద్దాం. మన కెరియర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే ఏఈఓగా మొదలవుతుంది. ఆ తర్వాత మన పర్ఫార్మెన్స్, ఎక్స్పీరియన్స్తో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓగా, తరువాత అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వరకు వెళ్లొచ్చు. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఎదుగుదలకు స్పష్టమైన దారి ఉన్న ఒక అద్భుతమైన కెరియర్. మరి శాలరీ సంగతేంటి? స్టార్టింగ్లోనే చేతికి సుమారుగా 42,000 నుండి 55,000 రూపాయల మధ్య వస్తుంది. ఇక ఎక్స్పీరియన్స్, ప్రమోషన్లతో ఇది పెరుగుతూ పోయి సీనియర్ లెవెల్లో 75,000కు పైగా చేరుకుంటుంది. వీటికి తోడు డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్స్లు అదనం. సో ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, స్థిరత్వం, గౌరవం, ఇంకా మన తెలంగాణ రైతులకు నేరుగా సేవ చేసే అవకాశమున్న ఒక గొప్ప కెరియర్ ఇది. ఈ గైడ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మాతో కనెక్ట్ అయ్యుండండి. వెంటనే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. మర్చిపోకండి.